ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా ధ్యానిస్తూ ఉన్నాం కదండి. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై కీర్తన గ్రంథము 9వ కీర్తన 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. మరణ ద్వారమున ప్రవేశింపకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగు చేయు బాధను చూడుము అని కీర్తనాకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే మనలను మరణ ద్వారం గుండా నడిపించేవాడు కాదు. చాలా సందర్భాల్లో చాలామంది అనుకుంటూ ఉంటారు, ఒకవేళ ఒక యవనస్తుడికి వాళ్ళ తల్లి పట్ల అమితమైన ప్రేమ ఉండుండొచ్చు. అకాల మరణంగానో లేకపోతే అనారోగ్య కారణంగానో చనిపోతే చాలామంది ఏమనుకుంటారంటే మా దేవుడు మమ్మల్ని మాకేమీ చేయలేదండి అని అనుకుంటూ ఉంటారు. దేవుని నమ్ముకున్నందుకు మా అమ్మను చంపేశాడు దేవుడు అని ఆలోచన చేస్తూ ఉంటారు. దేవుడు అకాల మరణాన్నో లేకపోతే దేవుడు అటువంటి ప్రతికూల మరణాన్ని కలుగ చేసేవాడు కాదు. మన దేవుడు మరణము నుండి తప్పించగలడు, మరణ ద్వారము నుండి మనలను తప్పించగలడు. ఈ రోజున చాలామంది ఇటువంటి ఆలోచనలతో చాలామంది ఉంటున్నారు ప్రియులారా. దేవుడు కావాలని ఎవరిని బాధ పెట్టడు. దేవుడు కావాలని ఎవరిని కూడా అనాథలుగా చేయడు. దేవుడు కావాలని ఎవరిని కూడా తల్లి లేని వారుగానో తండ్రి లేని వారుగానో ఎవరిని చేయడు. మరణ ద్వారం నుండి తప్పించేవాడు, విడిపించేవాడు, కరుణించేవాడు, రక్షించేవాడు నా దేవుడు. అంతేగాని మరణ ద్వారంలో వదిలేసేవాడు కాదు నా దేవుడు. అంత మాత్రమే కాదు, నన్ను ద్వేషించు వారి యొక్క బాధ నుండి నన్ను చూడుము అంటున్నాడు. నన్ను చూడుము. చాలా సందర్భాల్లో మనల్ని ద్వేషించేవారు ఉంటూ ఉంటారు. అందరూ మనల్ని ప్రేమిస్తారు అనుకోకూడదు. అందరికీ మనం ఇష్టం అవుతాం అనుకోకూడదు. మనం అందరినీ కూడా ఇష్టపడేలాగా చేసుకోలేము. మనం అందరికీ నచ్చకపోవచ్చు. మనల్ని ఇష్టపడని జనాంగం కూడా ఉండుండొచ్చు. అందరూ ప్రేమిస్తారు అనుకోకూడదు. ద్వేషించే వారి సంఖ్య, ద్వేషించే వారి యొక్క జనాభా కూడా ఉంటూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారే ఆయన పరమును విడి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ద్వేషించిన వారు ఉన్నారు. ఆయన్ని చాలామంది నువ్వు పరిసయుడు అన్నారు, నువ్వు సమరయుడు అన్నారు, దెయ్యం పట్టినవాడు అన్నారు, నువ్వు పిచ్చివాడు అన్నారు. అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారిని నిందించారు, దేవదూషణని అన్నారు. ఇటువంటి నిందలో, ఇటువంటి అవమానాలు, ద్వేషించే వారి సంఖ్య దేవుడికే అంతగా ఉన్నప్పుడు మానవ రూపేణ, మానవ మాతృలుగా మనకు కూడా ద్వేషించే వారి సంఖ్య అధికంగానే ఉండుండొచ్చు. బట్ అటువంటి సంఖ్యను బట్టి నువ్వు బాధపడమాక. ఎందుకంటే నీకు దేవుడు ఉన్నాడు. ఆయన నిన్ను విడిపించగలడు. ద్వేషించే వారి చేతిలో నుంచి, మరణ ద్వారమున ఉన్న నిన్ను ఆయన విడిపిస్తాడు. బహుశా ఈ మాటలు మరణ పడక మీద ఉండి వింటున్నావా నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి? నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మరణ ద్వారము నుండి నన్ను ఉద్ధరించువాడా. దేవుడు మరణ ద్వారము నుండి కీర్తనాకారుణ్ణి ఉద్ధరించి ఉన్నాడు. నిన్ను కూడా ఆయన ఉద్ధరించగలడు. ఈరోజు ఎంతమంది సాక్ష్యం చెప్పడం లేదు ప్రియులారా? దేవుడు నన్ను మరణ ద్వారం నుంచి లేవనెత్తాడని, మరణ పడకల మీద నుంచి లేవనెత్తాడని ఎంతమంది సాక్ష్యం ఇవ్వలేదు? ఆ సాక్ష్యాలన్నీ కూడా మనకు విశ్వాసాన్ని కలుగజేయడం లేదా? కృంగిపోకు, అధైర్యపడకు. మరణ పడక మీద ఉన్న మరణ ద్వారమును నిన్ను నా దేవుడు లేవనెత్తగలడు. అట్లయితే నీవు నమ్మికతో విశ్వాసం ఉంచు, ప్రార్థన చేయి. దేవుడు నిన్ను ఉద్ధరిస్తాడు. ఆయన నీకు శత్రువులు, నిన్ను ద్వేషించువారు కలుగచేయు బాధను నుండి ఆయన నిన్ను విడిపించగలడు. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవునికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇది మీ మాటలు వింటున్న మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఉంటున్న మరణ స్థితి నుంచి మీరు విడిపించి, మీరు వారిని ఉద్ధరించి, ద్వేషించు వారి యొక్క బాధ నుంచి విడిపించమని అడుగుతున్నాను. మాకు కలుగు అనేక బాధల్లో నుంచి విడిపించగలిగిన దేవుడో గనుక నీవే గొప్ప చేసి, నీవే విడిపించి, నీవే మరణ పడక నుంచి, మరణ ద్వారము నుంచి విడుదల అనుగ్రహింపచేసి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.